శూన్యమైపోయినటువంటి జీవితాన్ని సుందరమైన సృష్టిగా మార్చగలిగేవాడు నా జీవితంలోకి వచ్చాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 20 సంవత్సరాల వయసు వచ్చిన దాకా నా తల్లిదండ్రులు నేర్పినటువంటి భక్తి, పూజలు, పునస్కారాలు, విగ్రహారాధన నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశ ఉండేదండి. అదేందో నాకు అర్థం కాలేదు, విచిత్రమైన కోరిక నాకు. ఎందుకంటే ఈ పురాణ కథలు అలాగే కొన్ని భక్తి రస చిత్రాలు చూసి అలా ప్రేరణ పొందానో ఏం సంగతో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది. మీరు బాగా వింటారా? సింపుల్గా 4 ముక్కలు చెప్పేసి ప్రార్థన చేస్తాను, పెందలాడు వెళ్తురు కానీ వినండి, చెబుతా. నేను నిలబడ్డానంటే అర్థం ఏంటంటే తొందరగా ముగిస్తానని. కూర్చుంటే తెల్లారిన అనుమానం లేదు, కానీ నేను నిలబడితే మాత్రం ఓకే. సంతోషంగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చానాళ్ళ తర్వాత ఎందుకో ఆ తేడా పడ్డారులే, పర్లేదు వెళ్తుంది, మామూలు యథార్థంగానే చెప్పమన్నాను. రైట్. ఏంటి నా కోరిక అంటే, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మోక్షానికి చేర్చాలి అనే కోరికే నాకు బాల్యం నుంచి ఉండేది. అసలు చిన్నపిల్లోడు అనేవాడికి మోక్షం, నరకం ఇవన్నీ ఎట్ట తెలుసు అని మీరు అనుకోవచ్చు. చిన్నప్పటి నుంచి భక్తి అనే జీలు ఉంది నాకు. మా అమ్మ మా నాన్న వెంట వాళ్ళు వెళ్ళే గుళ్ళు గోపురాలకి వెళ్ళి వాళ్ళు అక్కడ స్టోరీస్ని కథలుగా చెప్తుంటే భక్తి తన్మయత్వంతో పులకించి వాళ్ళ గురించి ఇంకా తెలుసుకోవటం, అలాగే వాళ్ళ గురించిన సమాచారం పుస్తకాల్లో దొరికితే వాటిని తెచ్చుకొని చదువుకోవటం, ఆ శ్లోకాలు మంత్రాలు వాటిని ఉపయోగించి పూజలు చేయటం, ఇదంతా నాకు ఫస్ట్ నుంచి అలవాటు. చిన్నప్పటి నుంచి నా కోరిక ఏంటంటే, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రిని మోక్షానికి చేర్చాలనే ఆశ. అందుకోసం నేను ఫస్ట్ నుంచి కూడా ఈ భక్తి మార్గంలో ప్రయాణం చేశాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మెయిన్ కారణం ఏంటి? తల్లిదండ్రులకు మోక్షం. నాకు జన్మనిచ్చినందుకు వాళ్ళు ధన్యులు కావాలి అనే ఆరాటం నాకు ఉండేది. సరే, ఆ విధంగా ఈ క్రమంలో కొనసాగుతున్నప్పుడు అసలు ఇది కూడా నాకు ఎందుకు వచ్చిందంటే, నరకం స్వర్గం అనేవి ఉన్నాయని నేను గతంలో విశ్వసించినటువంటి పురాణాల్లో కూడా గరుడ పురాణం అనే దానిలో ఉంది. మానవుడు చనిపోయిన తరువాత యమకింకరుల చేత యమధర్మరాజు ఎదురుకు కొనిపోబడతాడు. అక్కడ యమధర్మరాజు తీర్పు తీరుస్తాడు. భూమి మీద వీడు జీవించిన జీవితం మొత్తం అక్కడ ప్రస్తావనకు వచ్చింది. వీడు చేసిన పాతకాలను బట్టి, వాడు ఒక్కొక్క పాపం చేసిన దాన్ని బట్టి ఒక్కొక్క విధమైన శిక్ష అని, పాపికి వచ్చే శిక్షలు, ఆ కారణాలు అవన్నీ కూడా గరుడ పురాణంలో ఉంటాయి. కాస్తో కూస్తో ఇవన్నీ తెలుసు కొంచెం. ఆ చిన్నప్పటి నుంచి కాస్త సహజంగా 8 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకి ఆ వయసు పిల్లలు ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఆ వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళతో కూర్చొని మాట్లాడేవాడిని. ముసలి వాళ్ళు నా ఫ్రెండ్స్, నా అభిమానులు కూడా. సహజంగా ఆ వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు నన్ను స్నేహితుడిగా తీసుకోరు. కానీ వాళ్ళు ఎట్లా తీసుకున్నారంటే, నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన పాటలు, ఈ భక్తి పాటలు పాడుతూ ఉండేవాడు. అందుకని రే రా కూర్చో అని కూర్చోబెట్టుకుని పాడించుకునేవాడు. అట్లా పాడించుకొని విని తర్వాత వాళ్ళ అనుభవాలు కొన్ని మాట్లాడేవాళ్ళు. ఆ విధంగా పెద్ద వయసు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. అర్థమైందా? ముసలోళ్ళు నా ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు 8 ఏళ్ల వయసులో, ఇంకా తక్కువ వయసు నుంచే పాలిటిఫినీలు తగిలించుకొని ఈ చేతికి వెళ్ళి కొన్ని చోట్ల తలుపు కొట్టేవాడిని, కొన్ని చోట్ల డైరెక్ట్గా పాట ఎత్తుకునేవాడిని. వాడు వచ్చాడని తలుపు తీసేవాళ్ళు. ఎవరు? పాలోడు, పిల్లోడిని. అట్లా పెద్ద వయసు తల్లులు, పెద్ద వయసు తండ్రి సమానులు ఎంతోమంది ప్రేమించారు. అన్యుణ్ణి, వాళ్ళు అన్యులే. యేసు ప్రభు మాకు తెలియదు, కానీ తెలిసినంత వరకు మాత్రం అందులో కొనసాగాను.
తర్వాత ఆత్మ ఒకటి ఉంది, పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిద్ది, పాప ప్రక్షాళన పొందితే మోక్షానికి చేరిద్ది అనే విషయాలు కొంచెం తెలుసు. మరి ఆత్మ నరకం నుంచి తప్పించబడి మోక్షానికి చేరాలంటే దారి ఏది, దానికి స్పష్టమైన మార్గం ఏది అనేది నాకు దొరకల. బాల్యం నుంచి నాకు అన్వేషణ ఉంది. అయితే నేనేమనుకున్నానంటే, నేను నా పితరులు చేసినటువంటి ఈ భక్తి కార్యక్రమాల్లో ఏదో దారి ఉంటుంది, దాన్ని బట్టి వెళ్ళిపోతారులే అని అందులో చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా చేయటానికి ఇష్టపడ్డాను. ఒక మానవుడు పాపం నుండి బయటపడాలి అంటే వాడు పాపాన్ని పోగొట్టుకోవడానికి కొన్ని కార్యక్రమాలు చేయాలి అని నాకు తెలిసి నేను గుళ్ళు గోపురాల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్పగా విని, కొంతమంది చెయ్యగా చూసి కొంత తెలుసుకున్నాను. కానీ వాస్తవంగా లాజికల్గా, న్యాయబద్ధంగా, సహేతుకంగా అవి పనికి రావని నాకు తెలియదు. దేవుడు వాటిని గైకొని వాటిని బట్టి ఒక పాపిని వదిలిపెడతాడు అనేది వాస్తవం కాదు అన్నది నాకు తెలియదు. పాపం చేసిన మానవుడు పాపం నుంచి బయటపడటానికి రకరకాల ఆరాధనా క్రమాలు ఏర్పాటు చేసి, అర్పణలు ఏర్పాటు చేసి, నువ్వు చేసిన పాతకాన్ని బట్టి ఇదిగో నువ్వు ఇది అర్పించు, ఇది చెల్లించు, ఇది చెయ్యి, ఇలా నడు, ఇక్కడ మునుగు, ఇక్కడ తేలు అని ఏవో కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసి, మీరు ఇలాగాని చేయగలిగితే మీ పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి, మీరు మోక్షానికి చేరతారు అని వింటా ఉన్నాను. చిన్నతనం కదా, లాజిక్ పనిచేయదు కదండి. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని పసిప్రాయం అనే కాదు, తల నెరసిన ముసలాళ్ళకు కూడా దేవుడు మనోనేత్రాలు వెలిగించకపోతే లాజిక్ స్విచ్ ఆఫ్ అయ్యే ఉంటుంది దేవుని విషయంలో. మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా, తల నెరసిన ముసలాళ్ళకు కూడా దేవుడు మనోనేత్రాలు వెలిగించకపోతే దేవుని గూర్చిన వారి ఆలోచన, దాన్ని గూర్చిన తర్కం, లాజిక్ విషయంలో స్విచ్ ఆఫ్ అయిపోయింది బ్రెయిన్. అన్నీ బాగా ఆలోచిస్తారు, అన్నీ బాగా వ్యవహరిస్తారు, అన్నిటా బాగా మంచి చదువు, మంచి జ్ఞానం అన్నీ ఉంటాయి. దేవుడు అనే పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లల కంటే దారుణంగా ప్రవర్తిస్తారు. అప్పుడంటే నేను నిజంగా పిల్లోడిని, నాకు లాజిక్ పనిచేయలే. పెద్దోళ్ళు ఊరకు కల్పిస్తారా ఏంది ఇవన్నీ? వాళ్ళేం పిచ్చోళ్ళ, వాళ్ళు మనకంటే ముద్దుర్లు. మనం పెద్దగా మరి ఇప్పుడు ఆలోచించేది ఏంది? తాతయ్య దారిలో నడిచాడో, ముత్తాతయ్య దారిలో నడిచాడో, అయ్యా ఏ దారిలో నడిచాడో మనం అదే దారిలో పోవాలి. మళ్ళీ కొత్తగా ఎవడో ఏదో చెప్పాడని మళ్ళీ ఇటు టర్న్ తీసుకోవడం ఎందుకు అని అట్ట. ఇప్పుడు నేనే కాదు, ఈ టైపులో బోల్డ్ అంతమంది, కోట్లాది మంది ఉన్నారు. ఇట్లా 2 రెళ్ళు 3 కాదు 2 రెళ్ళు 4. కానీ ముత్తాత 3 అన్నాడు, తాత 3 అన్నాడు, అయ్య కూడా 3 అన్నాడు. మరి వాస్తవంగా 2 రెళ్ళు 4 అని మనకి ఇప్పుడు అర్థమవుతున్నప్పటికీ 3 అని ఎందుకు అన్నారో వెనకటోళ్ళు, ఎందుకు వచ్చిన గొడవ? కాబట్టి తాత ముత్తాత నాన్న అందరూ 2 రెళ్ళు 3 అన్నారు కనుక మనం కూడా 3. అరే 3 ఎట్లా, 2 4 కదా, మనకు అట్లా ఎక్స్ట్రాలు చేయకూడదు. ఏనాడు పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో శాస్త్రం ఎందుకు వచ్చిన గొడవ? కాబట్టి శాస్త్రం జోలికి వెళ్ళకూడదు అని కొంతమందికి డౌట్లు వచ్చినా లాజిక్ స్విచ్ ఆఫ్ కొని కూర్చున్నారన్నమాట. ఓకే రైట్. నేను కూడా అప్పుడు సరే చిన్నోడు అప్పుడు అంటే నాకు అర్థం కాలేదు, 20 ఏళ్ళ వయసు వచ్చినా అర్థం కాల. ఆ బుక్స్ తెచ్చుకొని చదవటం, ఆ కార్యక్రమాలు చేయటం, ఆ పూజా కార్యక్రమాలు అవన్నీ చేశాను. ఇప్పుడు కూడా మీలో చాలామంది చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఉండొచ్చు ఈరోజు ఏదో కోటాలు రా కూర్చుందామని. అందుకే నా స్టోరీ చెప్తున్నా. తర్వాత పరిస్థితులు తారుమారైపోవటం, శ్రమల కొలిమిలోకి నెట్టబడటం, ఊహించని మలుపులు తిరగటం జీవితం.
చివరికి 20 సంవత్సరాలకి వివాహం అయిపోవటం. ఏమండి, ఒక ఒక అంటే 21 కదా మేజరు, కానీ తెలీదు. తొందరపాటు అడుగులు, తొందరపాటు నిర్ణయాలు. సరేలే, జీవితంలోకి అడుగు పెట్టాం, రకరకాల పరిస్థితులు అనుభవించాం. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, కష్టం ఏదో చేసుకుంటున్నాం, కుటుంబాన్ని రన్ చేసుకుంటున్నాం, అయినా సరే పరిస్థితులు తారుమారుగానే ఉన్నాయి, మనశ్శాంతి లేదు. మళ్ళీ భక్తి ఏం తక్కువ లేదు. మళ్ళీ దేవుడు లేడనే నాస్తికవాదం అయితే నాలో లేదు, నా ఫ్యామిలీలో లేదు. దేవుడు ఉన్నాడు. ఆ ఉన్నోడు ఎవరో తెలియదు, కానీ మాకు తెలిసినంత వరకు మాత్రం భక్తిలో రాజీ లేదు. మాకు పరిచయం ఉన్నంత వరకు భక్తిలో రాజీ లేదు. ఇదే సమయంలో యేసు ప్రభుని గురించి మాకు తెలిసినప్పుడు, వినబడినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకించేవాళ్ళం. ఎందుకు వ్యతిరేకించేవాళ్ళం అంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, యేసు ప్రభువుని కూడా మేము గౌరవిస్తే మేము ఆరాధించే వాళ్ళు మాకు రివర్స్ అవుతారేమో అనే భయం ఒకటి. అందులోనే ఇంకొక భాగం ఏంటంటే, యేసు ప్రభువుని కానీ మేము తిట్టి దూషించి ఆయనను విశ్వసించిన వాళ్ళని మేము ఇబ్బందికరంగా మాట్లాడితే మేము ఆరాధించే వాళ్ళు సంతోషిస్తారేమో అనే ఫీలింగ్. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? 2 విషయాలు చెప్పాను. యేసు ప్రభుని మేము గౌరవిస్తే, ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నాగా, ఆపోజిట్లో ఉన్న పార్టీని మరి మనం మెచ్చుకుంటే మనం ఉన్న పార్టీకి మండిద్దిగా. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ వీళ్ళకి ఎందుకు శత్రువులు కావాలి మనం అన్నట్టు. ముందే దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాం, దానికి తోడు ఇలాంటి గల్దించుకున్నాం అంటే ఇంకా శాపం వచ్చిద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ. యేసు ప్రభుని వ్యతిరేకించాం, ఆయన గురించి వ్యంగ్యంగా మాట్లాడాం. ఎందుకంటే ఇలా చేస్తే మేము ఆరాధించే వాళ్ళు సంతోషపడతారు. ఆహా, మనోడు పర్ఫెక్ట్గా ఉన్నాడురా, మనల్ని తప్ప ఇంకో దాని వైపు పోవట్లేదు, అద్భుతంగా ఉన్నాడని వాళ్ళు ఫీల్ అవుతారేమో అని మా ఫీలింగు. దేవునికే స్తోత్రం. ఇట్లా పరిస్థితులు నడుస్తూ ఉన్న దినాల్లో 2002వ సంవత్సరానికి కథ క్లైమాక్స్కి వచ్చి ఏమంటారు దాన్ని, పరిస్థితులు పీక్ స్టేజీకి వెళ్ళిపోయి విషమించి సకుటుంబ సపరివార సమేతం అంటారే, పిల్లలు కూడా మందిచ్చి వాళ్ళు మేము యావత్ ఫ్యామిలీ చావాలనుకున్నాం. అంత చేదైన పరిస్థితిలోకి నా కుటుంబం వెళ్ళింది, నా జీవితం కూడా వెళ్ళింది. ఇప్పుడు నన్ను చూసిన మీరు అలా చాలా ఏం రాదనంటే అనుకుంటా. ఏముంది ఎన్ని అనుకోవడానికి? అదంతా ప్రభువులో. ఆయన జీవితంలోకి ఎంటర్ కాకముందు పరిస్థితి ఏంటంటే టోటల్ ఫ్యామిలీ మొత్తం కూడా అలా ఇదైపోవాలనేది ఆలోచన. 4 అక్కలు, 2 అన్నదమ్ములం. సరే, అప్పులో తిప్పులో బాధలో ఇరుకులో ఇబ్బందులో కష్టాలో కన్నీళ్ళు అందరం బాగున్నాం అనుకుంటే ఒక ఆమె సడన్గా చనిపోవటం, అది జీర్ణించుకోలేకపోవటం, 3 పసిబిడ్డలు అనాథలైపోవటం, ఆమె చనిపోయిన కొంతకాలానికి ఆమె భర్త కూడా చనిపోవటం. ఎంత మీరు కూడా రకరకాల బాధల్లో ఉండొచ్చు. కొంతమంది ప్రభువులో ఉండి శ్రమ పడుతుండొచ్చు. కొంతమంది ఇప్పుడే యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూర్చొని ఉన్నవాళ్ళు కూడా నేను చెప్తున్న మాటలను బట్టి మీరు ఆలోచించవచ్చు. మీరు కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉండొచ్చు. మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, పడేవాడికి తెలుస్తాయి బాధలో. అప్పుడు మా పరిస్థితి అలా అయిపోయి చీటికి మాటికి ఇంట్లో గొడవలు, నువ్వు చావు అనుకొని, ఎట్లా కాదు అందరం కలిసి చేద్దాం అనుకొని అన్నం పెట్టుకుంటాం ప్రేమగా అందరం కూర్చొని. సగం తినేసరికి కొట్లాట అయింది. ఆ డేషాలు పళ్ళలన్నీ అక్కడ బగలు కొట్టుకొని లేచి ఫైటింగ్ సీన్లు. మళ్ళీ ఆ ఫైటింగ్ అయిపోయిన తర్వాత కాసేపు మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని అసలు ఏం జరిగింది, మనకి ఎందుకు ఇట్ట అయిపోయాం మనం అని అనగానే మమ్మ లైన్లోకి వచ్చింది. మనకేదో చేశారయ్యా,
ఏంటిది చేసింది ఏంటంటే ఏదో చేతబడి లాంటిది ఏదో చేశారయ్యా, లేకపోతే ఎందుకు అయిద్దా అయ్యట. కొంతవరకు అది కూడా నిజమే, ఆ ప్రయోగతంతులు కూడా జరిగినాయి. ఎందుకంటే దానికి సాక్ష్యం నేను కళ్ళారా చూశాను. మంత్రప్రయోగాలు జరిగిన సంగతి కూడా తెలుసు. కాబట్టి పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తున్నాం ఏం జరుగుతుందని ఇక మాంత్రికుల దగ్గరికి, సిద్ధాంతుల దగ్గరికి, ఏది వాస్తు దోషాలు ఉన్నాయని అట్లాగా కొంతకాలం అటు తిప్పలబడ్డాం. ఏ విధంగా సమాధానం లేదు. చివరికి 2002 మార్చి నెల చివరిలో నా ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ చావు నేను చూడలేను, నేనే పోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి బయటపడే దారి అర్థం కావట్లేదు. కనీసం ధైర్యం చెప్పే ఆదరణకరమైన ఒక మాట లేదు. ఇన్ని సంవత్సరాలు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు పరిస్థితులు బాగుంటే అందరూ వస్తారండి. పరిస్థితులు తారుమారైతే మనల్ని ఎంతో పూసుకున్న వాళ్ళు కూడా అడ్రస్ ఉండరు. తెలిసిందే ఇది. పరిస్థితులు బాగున్నంత వరకు మనుషులు, పరిస్థితులు తారుమారే దేవుడు రాడు. ఎందుకంటే వాడిని పలకరిస్తే డబ్బులు అడుగుతాడేమో, ఏమైనా అప్పీమంటాడేమో, ఇప్పీమంటాడేమో అనే డౌట్లు. కాబట్టి ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కనపడరు. అన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారు, అది వేరు. తెలిసింది, మనకు తెలిసిన సంగతి. మరి ఎవరో ఆదరించిన స్థితిలో మనిషికి కనపడేది ఒకడే, దేవుడు. ఆ దేవుడి దగ్గర కూడా సమాధానం రానప్పుడు మనిషికి ఇక బ్రతుకు మీద విరక్తి కలిగింది. ఈరోజు మీలో కొంతమంది ప్రతికూలతలు ఎదుర్కొని 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 విసుగు చెంది, ఇంత చేసిన దేవుడు అనే వాడి దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు, ఛీ బతుకు అని గాయపడిపోయిన వాళ్ళు, జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళు, విసుగు పుట్టిన వాళ్ళు బహుశా వచ్చి ఉండొచ్చు. అందరు వినండి నాయన, నేను కూడా అలాంటి అనుభవాల్లోకి వెళ్ళాను. 2002 మార్చి నెల చివరిలో ఒక రాత్రి నేను పండుకొని ఆలోచిస్తున్నా, నా ప్రాణాన్ని ఎలా తీసుకోవాలి, నీచం కంటే మరణం మేలు. జరుగుతున్న పరిస్థితులను చూసి ఇక ఈ అవమానాల్లో మనం బ్రతకలేం. కుటుంబానికి ఏం చేయలేకపోతున్నాం. ఏది చేసినా, ఏ ప్రయత్నం చేసినా దరిద్రం 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 శాపం. బంగారం పట్టుకున్న అది బూడిదైపోతుంది. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులకి ఎందుకు బతకాలి? అక్కయ్య చచ్చిపోయింది, నేను కూడా చచ్చితే పోయిద్దని అట్లా ఒక నైట్ ఆలోచించేటప్పుడు బాగా ఏడుపు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ద్వాదశాక్షరి మహామంత్రం 12,008 సార్లు జపిస్తే స్వామి ప్రత్యక్షం అవుతాడంటే ఓ పుస్తకంలో పద్మాసనం వేసుకొని కూర్చొని ఉపవాసం ఉండి రామకోటి మళ్ళీ నోటితో చదివితే ఉచ్చారణతో మాత్రమే అయితే లెక్క తేడా వస్తుందేమో అని మంత్రం చదవటం రాయటం, చదవటం రాయటం, చదవటం రాయటం, చదవటం రాయటం చేశారు. నేను చేసే ఆ కార్యక్రమాల్లో 5 సార్లు దీక్ష తీసుకున్నా. తర్వాత చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు చూపినటువంటి భక్తి మార్గంలో కొంతమందిని రెగ్యులర్గా ఇంటి దైవాలని, కుల దైవాలని రకరకాలుగా అందరికీ మోక్ష. మళ్ళీ భక్తి చేస్తే చిన్న కాదండి, ఏదో టెంకాయ కొట్టి దండం పెట్టుకుని సైడ్కి రావటం కాదు. మళ్ళా ఆ శ్లోకాలు మంత్రాలన్నీ పట్టించి మళ్ళీ నిండుగా చేయాల పూజ, అప్పుడే తృప్తి. ఆ రాత్రి ఇంతగా నేను తిప్పలు పడ్డాను కదా. నా అరచేయి మీరు చూడొచ్చు, నా అరచేయి చూడొచ్చు మీరు. ఇందులో కర్పూరాలు వెలిగించుకొని కాల్చుకున్నా. అంటే స్పూను చెంచాతో కాకుండా అరచేతిలో ఆ కర్పూరపు కణికలు వేసుకొని నిప్పు ముట్టించి ఈ చర్మం అంతా సరసరసర కాలిపోతున్నా సరే భక్తి. దేవుడు కనికరిస్తాడు, దేవుడు మెచ్చుకుంటాడు, మాట్లాడతాడు, ప్రత్యక్షం అవుతాడు, స్పందిస్తాడు. ఏదో ఒక గుడ్డి నమ్మకం. చేయగలింది కానీ ఏ దర్శనం కలగల. కాలేటప్పుడు మాత్రం సుక్కలు కనపడ్డాయి, అయినా సరే ఓర్చుకున్నా. చూడండి, హ్యాండ్ కనపడుతుందా? ఇది గుర్తు అన్నమాట. నేను అవి చేశానా లేదంటే ఏ స్థాయిలో చేశానంటే అది ఒక సాక్ష్యం. ఓకే కదా?
రైట్. ఆ తర్వాత ఆ రాత్రి అన్నీ తలుచుకొని పిచ్చోడు చేసినట్టు చేశా కదా, కాళ్ళకి చెప్పులు లేకుండా కిలోమీటర్లు నడిచా కదా, చన్నీటి స్నానం 3 లేచి చల్లటి చలిగాలిలో పోసుకొని మరి చేశాను కదా పూజలు. అమ్మ చెప్పిందని, అయ్య చెప్పాడని, తాత చేశాడని, వాళ్ళు చెప్పారని, వీళ్ళు కనపడ్డ దానికల్లా చేశాను కదా. ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా? ఉంటే అతను ఎవరు? ఇంతమందిని నేను ఫాలో అయ్యాను, ఇంతమందికి మొక్కాను, నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను అదే పిచ్చిగా చేశాను. ఒక్కడన్నా నాతో మాట్లాడేంటి? సరే, నాకేదో సాయం చేసినా చెయ్యకపోయినా కనీసం ఒక ఆదరణకరమైన వాక్కు నాకు దొరకలేదేంటి అని నేను చేసినవన్నీ తలంచుకొని బాధపడ్డాను. తర్వాత నేను ఒక 25 నుంచి 30 మొక్కులు మొక్కున్నాను. ఈ జుట్టు పెంచుకున్నాను. నేను చెప్పిన ఈ సన్నివేశం జరిగేటప్పుడు ఈ జుట్టు పెంచుకున్నాను. అప్పటికే పవన్ రాజు పుట్టాడు. వాడికి కూడా పిలకేసాం. ఎందుకంటే వాడు నేను తిరుపతిలో జుట్టు తీపిచ్చాలని పెంచుకున్నాం. ఆ కండిషన్లో నేనుండి ఈ అన్వేషణ చేస్తున్నాను. ఏంటంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఒకడన్నా మాట్లాడింది. మనం ఏం చేసామంటే, ఇప్పుడు లారీ వెనక ఉంటుంది, దేవతలారా దీవించండి అని లారీలు వెనక అక్కడక్కడ ఆటోలు వెనక వేసి ఉంటాయి. అట్లాగా గుంపులో రాయేస్తే ఎవరికి వాళ్ళు తగిలిద్దిలే అని కనపడ్డ ఉండల్లా ఎవరిని కవర్ చేయకుండా అందరినీ కవర్ చేసాం. అర్థమైందా? కనపడ్డ వండల్లా ఫాలో అయ్యాం పిచ్చిగా. అంటే ఎవరొకళ్ళు ఆపదలో ఆదుకుంటారని. ఏం లేదు, సౌండే లేదు. ఇంకా బాగా దుఃఖం వచ్చింది. ఓ నిర్ణయానికి వచ్చి ఆ రోజు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నేను యేసుప్రభు అంటే ఇష్టపడలేదండి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి నానా రకాల మాటలని హృదయాలను గాయపరిచి వాళ్ళని ఎట్లయినా అటు డైవర్ట్ చేయాలని, ఏది నేను గతంలో ఉన్న విశ్వాసానికి డైవర్ట్ చేయాలని శతవిధాలా ప్రయత్నించాను. అలాంటి వాణ్ణి నేను. ఆ రాత్రి నేను మొక్కినోళ్ళు కదా, అసలు దేవుడే లేడు. ఉంటే వానికి జాలి, దయ, కనికరం అనేది ఉంటుంది కదా. ఎవరైనా కావచ్చు, ఉన్నోడు ఎవడైనా ఉంటే నాకు కనబడవచ్చు కదా. లేడు, చావే శరణ్యం అని దుఃఖపడుతున్నా. మా అమ్మ నాన్న నిద్రపోతున్నారు. మధ్యరాత్రి దాటిందండి. 2, 1, 2 అట్లా 2, 1 దాటింది. ఆలోచిస్తూ ఉన్నాను. అక్క చనిపోయింది, నేను కూడా పోతా. అప్పుడు ఇలా పరిస్థితి ఏంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో కూడా చేసుకుంటారు. అది మనం చూడంగా, మనం ముందే అయిపోతాంగా, గొడవ ఉండదు అని అనుకుంటున్నా. మా నాన్న ఎలా ఫీల్ అవుతాడు? ఒరే, చాలా ఆశలు పెట్టుకున్నా కదరా నీ మీద, నువ్వు ఎట్లా చేసేవని ఏడుస్తాడేమో. మా అమ్మ ఎలా ఏడ్చిద్దో, మిగిలిన వాళ్ళు ఎలా బాధపడతారో, నా భార్య ఎలా దుఃఖపడిద్దో, నా బిడ్డలు ఎలా ఫీల్ అవుతారో, ఇవన్నీ ఎవరికైనా ఉంటుంది కదండి. చావాలనుకుంటే ఈజీయా? ఎన్ని సెంటిమెంట్లు అన్నీ తెంచుకొని దూకాలి కదా. అన్నీ తలంపుల్లోకి వచ్చి కొంత దుఃఖపడి, ఎట్లా సెంటిమెంట్ పెట్టుకుంటే సావలేం, మనసు బండ చేసుకోవాలి, రాయి చేసుకోవాలని మళ్ళీ మనసును కఠినపరుచుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఆ రాత్రి నాకు తెలియకుండానే ఈ ఆలోచనలో, ఈ దుఃఖంలోనే అలా మత్తు గమ్మినట్టు నిద్రలోకి వెళ్ళా. ఇంచుమించు 3 గంటల వేళ నన్ను యేసు ప్రభు దర్శించాడు. దేవుడే లేడని దుఃఖపడిన నాకు తెలియదు, ఆ రాత్రి ఆయన నా దగ్గరకు వస్తున్నాడని, ఆ రాత్రి నన్ను దర్శించబోతున్నాడని నాకు తెలియదు. ఆయన ఆ రాత్రి నన్ను దర్శించాడు. ఒక సూచక క్రియ నాకు క్లియర్గా చూపించి,
నేను ఆయన గురించి ఆలోచించేటట్టు చేశాడు. అసలు వాస్తవంగా నేను ఇంత పిచ్చిగా చేసిన వాడిని విగ్రహారాధన పూజలు, యేసుప్రభు గురించి నేను ఆలోచించడం ఏంది? మనకు పడదగా. చర్చిలో మాకు శాంతినగర్లో మేము ఉంటే సమీపంలో మందిరం ఉంది. అందులోంచి మైక్ పెట్టి వాక్యం వస్తుంటే కూర్చొని రన్నింగ్ కామెంటరీ చెప్పేవాడిని. పిల్లవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇండియాలో మా వాళ్ళని మతాలు మారుస్తున్నారు, వీళ్ళని వేయాలి ముందని. ఈరోజు ఎవడన్నా అట్ట మాట్లాడదని నవ్వుకుంటాను నేను. ఈ డైలాగులన్నీ నేను వాడిని రాని. దేవునికి స్తోత్రం. పాస్టర్ తిమోతి గారు బల్లే బల్లే సూపర్ కదా, ఒక్కడే చూపిస్తావా? నరసరావుపేట చంద్రబాబు నాయుడు ఖాళీలో మేము ఉన్నాం. ఆ టైంలో తిమోతి అన్న అక్కడ కూటం పెట్టాడు. దేవుడే సాక్షి దీనికి. ఆయన అక్కడ కూటం పెట్టాడు. కూటం పెట్టి ఓ పాట పాడుతున్నాడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా, ఈ పాట పాడుతున్నాడు. ఈయన ఈ పాట పాడి పాపం ప్రార్థన చేసి వాక్యం మొదలు పెట్టాడు. ఆ పక్కింటోడు ఏం చేశాడంటే టేప్ రికార్డ్ పెట్టి ఫుల్ సౌండ్ పెట్టాడు. పాపం ఈయన మాట్లాడేది ఈయనకైనా పడట్లా, అట్ట పెట్టాడు వాడు. నేను మొన్న ఇద్దరం సమీప ఇంట్లోనే మేమున్నాం. ఏమనుకోవాకన్నా, మేమేమనుకున్నాం అంటే, అరే మన్నయ్య నేను వాడు ఈ టేప్ రికార్డు పెట్టాడురా, ఈ పాస్టర్ గాడు ఏదో చెబుతున్నాడు, ఖచ్చితంగా ఇప్పుడు ఈ పాస్టర్ గారు రియాక్ట్ అవుతాడు చూడరా అనుకున్నాను. మీ ఇద్దరం, మన్నయ్య నేను. ఎవరు? ఈయన. పాపం ఆయన ఏం చేస్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు. కొంతమంది జీవితాలు ఇంతే మారో అని పాపం ఆయన కొంచెం వచ్చే ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకొని దేవుడే వారిని దర్శించుగాక అని చెప్పని పాపం వాక్యం చెబుతున్నాడు. రగిలిపోతా. ఈ సన్నివేశాన్ని మేము ఎంజాయ్ చేశాం, మా వాడు నేను. ఆ తర్వాత మేము ఆ పరిస్థితుల్లోకి వెళ్ళటం అవన్నీ జరిగినాయి. థ్యాంక్స్ అన్న. గుర్తుంది కదా నీకు చెప్పాను గతం, అది సాక్ష్యం. ఓకే, రైట్. అలాంటిది రన్నింగ్ కామెంటరీలు చేయటం, అట్లా వెటకారాలు చేసుకోవటం, అది కూడా ఉంది మన లైఫ్లో. అందుకే ఎవరైనా చేస్తుంటే నవ్వుకుంటాను. ఓకే, అంటే నన్ను నేను చూసినట్టు ఉంటుంది ఎవడన్నా అట్లాంటి పిచ్చి హాస్టల్ చేస్తుంటే, ఎందుకంటే అట్లా చేశాను కాబట్టి నేను. తర్వాత రాత్రి ఒక సూచక్రియ ద్వారా ఒక వ్యక్తిని ఆయన తాకి స్వస్థపరచటం అనే ఒక సూచక క్రియ యేసు ప్రభు ఆ రాత్రి నన్ను దర్శించి నాకు అది చూయించాడు. నేను లేచి కూర్చున్నాక నాకు కనబడ్డ దర్శనాన్ని బట్టి నేను యేసు ప్రభు గురించి ఆలోచించకుండా నేను మొక్కిన వాళ్ళందరినీ తలపోసుకుంటున్నాను. ఈ స్వామి కనపడ్డాడేమో, ఆ తల్లి కనపడిందేమో, ఈ అయ్య కనపడ్డాడేమో, ఆ అమ్మ కనపడిందేమో, ఈ బాబా కనపడ్డాడేమో, ఇదే రూటు ఈ వెతుక్కుంటున్నా. అయితే నాకు నా అంతర్వాణి అంటారు, అంతరంగ స్వరం, నాలో నుండి ఒక ధ్వని, నీవు తలపోస్తున్నవి ఏమీ కాదు, వారెవరూ కాదు. ఎవరిని నువ్వు ద్వేషించావో, ఎవరిని నువ్వు దూషించావో, ఎవరికి వ్యతిరేకంగా నువ్వు క్రియ చేశావో, ఆ యేసు చేసిన కార్యం అది. యేసు యేసు యేసుక్రీస్తు యేసుక్రీస్తు యేసుక్రీస్తు. నువ్వు లేచి అక్కడికి వెళ్ళు. దేవుడే లేడన్నావుగా, నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడు. నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడో. లే నీ జీవితం అక్కడ తీసుకుంటుంది మలుపు. పో. కూర్చున్నాను. ఇది పక్క మనకి వ్యతిరేకమైన వ్యవహారం కదా, ఇదేంది నాకు ఎట్లొచ్చింది? అసలు నేను తలంపులో కూడా అనుకోలేదు. ఇదేంది, యేసు ప్రభు దర్శించాడు నన్ను అంటే నేను అడిగిన ప్రశ్న మర్చిపోయా. దేవుడు అనేవాడు లేడు, ఉంటే అతడు నాకు కనబడాలి. మరి ఏం చేద్దామండి? ఆయన ఉన్న దగ్గరికేమో నేను పోకపోతుని, నాకు ఇష్టం వచ్చినట్టు ఎవడో చెప్పిందని అంతటిని బట్టి తిరుగుతూ ఉంటుంది. అవునా? అసలోడి దగ్గరికి నేను రాలేదు కదా. ఇక్కడ సమస్య ఏంటంటే, రే నేను లేకపోవటం కాదు, నేను ఉన్న దగ్గరికి నువ్వు రాలా, అది సమస్య. దేవునికి స్తోత్రం. అవునా?
మొత్తం మీద ఆ రాత్రి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం అయిపోయింది. ఎందుకంటే అన్ని రోజులు రాని ఒక ఆలోచన ఆ రోజు వచ్చింది. అది పరిశుద్ధాత్మ ద్వారా. అసలు నేను యేసు ప్రభుని ఎందుకు ద్వేషించాలి? ఆయన నాకు చేసిన అన్యాయం ఏంది? అయితే గీతే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు తేడాలు అయి ఉండొచ్చు, వాళ్ళలో ఏమైనా లోటుపాట్లు లోపాలు ఉంటే ఉండొచ్చు. అసలు యేసు ప్రభు అనే వ్యక్తి ఏం చేశాడు? అసలు అతను ఒక శత్రువులాగా నేను ఎందుకు ఫీల్ అయ్యా? అసలు ఆయన సంగతి ఏందో తెలుసుకుందాం. ఏమండి, ఎన్ని తిరిగినోడు కదా ఓ లెక్క. ఆ సంగతి కూడా తెలుసుకుందాం. ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం అనిపించింది. ఈరోజు మీలో కొంతమంది వచ్చినట్టు ఆ రోజు నేను వెంటనే వెళ్ళి మా అమ్మకి చెప్పాను, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను అన్న. 4ంటికి మా అమ్మని లేపా. ఆ జామని లేపితే ఆమె బెత్తరపోయి లేచిన దానికి వెంటనే మళ్ళీ లేట్ కూడా చేయకుండా చర్చికి వెళ్దాం అనుకుంటున్నా అన్న. అసలు ఈ జాములు లేవటం ఏంది, ఈ జాములు లేచి చర్చి ఏందయ్యా అంది. ఏం లేదమ్మా, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను, రేపు ఆదివారం నుంచి నేను చర్చికి వెళ్తానమ్మా అన్న. మా అమ్మ భయం ఏంటంటే ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నాగా, ఆల్రెడీ బాధలు పడుతున్నాం. మళ్ళీ చర్చి అంటే అది ఇంకో పార్టీ, ఆ ప్రపంచమే వేరు. అందులో పోతే మళ్ళీ సమస్య అయితే ఉన్నాయా? చాలా మొక్కులు ఉన్నాయి, నువ్వు జుట్టు పెంచుకున్నావు, అబ్బాయికి పిలకేశాం, చెల్లించాల్సిన మొక్కులు చాలా ఉంటాయి, అక్క చచ్చిపోయి ఉంది, పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి. ఇన్ని బాధల్లో చర్చి అంటే ఇంకా ఏమైనా చేస్తారేమోనయ్యా? ఏది మొక్కేవాళ్ళు, మేము మొక్కేవాళ్ళం. పెద్ద ఆలోచించడం లేదు, అన్నీ ఆలోచించుకొని వచ్చాను. మొక్కితే మీరు మొక్కుకోండి, నేను మాత్రం రాను. ఫైనల్, పోతే అక్కడికి పోతా, బ్యాటిల్ లేదు. ఎందుకంటే నేనేం ఆలోచన చేసుకుంటానో నాకు తెలియదుగా. ప్రాణమే తీసుకోవాలన్న ఆలోచన కదా. ఆ మాట నేను అన్నప్పుడు ఆమెకు అర్థమైపోయింది, వీడు గట్టిగా తీర్మానం చేసుకున్నాడు. అప్పుడు మా అమ్మ, సరే పో నాయనా, ఓ ఆ నాయనైనా కనికరిస్తాడేమో అంది. ఆ రోజు ఆ నిర్ణయం, నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం, వేసిన ఆ అడుగు ఇంత గొప్ప మలుపుకు కారణమైంది. సంతోషం, మీరు చప్పట్లు కొట్టారు, నాకు ఆనందమే. ఒకవేళ ఆ రాత్రి నేను ఆ తీర్మానం చేయకుండా ఏదో వచ్చిందిలే అని దాన్ని అలా దాటవేసి అలానే ఉన్నట్టయితే నాకు తెలిసి బహుశా ఇప్పుడు ఈ శాలిటీ ఉండేది కాదు. కానీ ఎట్లనో దేవుడు నా యందు నుండి నాలో కలిగిన ఆ దర్శనాన్ని స్థిరపరిచి నన్ను బలంగా ప్రేరేపించి చాచిన ఆయన రెక్కల కిందికి నన్ను పిలుచుకోవటం. ఎందుకంటే కన్నబిడ్డ ఏడుస్తుంటే ఎంతోమంది చూస్తారండి లోకంలో. పసిపాప ఏడుస్తుంటే ఎంతోమంది చూస్తారు. పాపం ఎవరి అమ్మాయి ఏడుస్తుంది, ఎవరు ఏడుస్తున్నట్టుంది, ఎవరు పట్టించుకోవట్లేదు అని చూసి వెళ్ళిపోతారు. 100 మంది చూసినా పసిపాపను ఎవరి పాప ఏడుస్తుందని చెప్తారు, చుట్టూ చూస్తారు, ఎవరో కనబడకపోతే వెళ్ళిపోతారు. కానీ కన్న తల్లి పరిగెత్తుకుంటా వచ్చింది. ఆ బిడ్డను ఏడుస్తుంటే ఇంతమంది చూశారు, నిన్ను ఎవరు ఆదరించలేదా అమ్మ, నేనున్నాను తల్లి, దాని దగ్గరికి తీసుకుంటుంది. అమ్మ కదా. మిగిలిన వాళ్ళకి ఏం పట్టిద్దండి? ఎవరు అమ్మున్నారో, ఎవరు తల్లో, ఎవరు తండ్రో వారికి వేదన, బిడ్డ మీద మమత. ఆ రాత్రి చచ్చిపోదాం అనుకున్న ఆ రాత్రి ఆయన నా తల్లియు నా తండ్రియు గనుక ఆయన పరిగెత్తాడు. రే అలాంటి పని చేయవాకరా, నేనున్నాను, నేనేరా నిన్ను నిర్మించిన వాడిని. 7గురిని కానీ మీ అమ్మ ఇంకొద్దనుకుంటే 8వ వాడుగా నిన్ను పుట్టించిన వాడిని నేనురా. వాళ్ళు వద్దనుకున్నారు, నేను కావాలనుకుంటే నువ్వు జన్మెత్తావురా, నేనున్నాను రా బాబు రా. నేను పిలిస్తే
పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి పరిగెత్తుకొచ్చింది? నా దగ్గరికే కాదండి, ఆయన మందిరానికి వెళ్ళిందాక నాకు తెలిసింది. ఈ లోకంలో మానవాళి మొత్తం నశించిపోతుంటే పాపాలను బట్టి, శాపగ్రస్తమైనటువంటి క్రియలను బట్టి, చేసిన పాతకాలను బట్టి అందరూ నశించి నరకానికి సిద్ధమై ఉండగా, వీళ్ళందరూ తన పిల్లలు గనుక అందరి పాపములను మోయటానికి కన్న తండ్రిలాగా దిగొచ్చిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. అందరి కోసం దిగొచ్చినాడు ఒక్కడేనండి. నువ్వు ఎంతమందిని ఫాలో అవుతున్నావో, నీకే ఇంట్రెస్ట్ని బట్టి నువ్వు ఫాలో అవుతున్నావో, నేనెవరిని దూషించను, ద్వేషించను. కానీ ఒక్కటి ఆలోచించు, కొంచెం మనసు పెట్టి. మనం చేసిన పాతకాలకి బతుకులో వేదన, చచ్చినాక నరకం రెండు ఉన్నాయి. ఈ వేదన నుంచి విడుదల పొందాలన్నా, చచ్చి పరలోకం లేదా మోక్షం చేరాలన్నా ముందు మనం చేసిన ఈ పాతకాలం నుంచి బయటపడాలి. అసలు ఏ పాపం నేను చేయలేదని ఎవరో చెప్పజాలరు, ఎవరికి తగ్గ పాపం వాళ్ళు చేశారు. మరి ఈ పాపాలన్నిటినీ కలిపి మనకు బ్రతుకులో దుఃఖం, వేదన, చచ్చినాక నరకం ఈ రెండు ఉన్నాయి. వీటి నుంచి విడిపించడానికి మన కోసం నడుం కట్టిన వారెవరు? అదే నువ్వు పాపివిరా, దానికి తగ్గ ఫలం నువ్వు అనుభవిస్తావని ఆరోపించడం గొప్పతనమా? లేకపోతే ఆ పాపాత్ముడు పాపం నుంచి బయటపడి వాడి బ్రతుకు దిద్దుకొని పరివర్తన చెంది ఇహమందు నెమ్మది, పరమందు నిత్య జీవం పొందినట్లుగా వాని గురించి ఆలోచించి వాని కోసం అడుగు వేసిన వారు ఎవరు? ఎవరన్నా ఉన్నారా? ఒక్కళ్ళు లేరు. కానీ యేసు ప్రభు మనం చేసినటువంటి పాతకాలకు ప్రతిగా, మనందరి అపరాధ దోషములకు ప్రతిగా ఆయన మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి 2026 సంవత్సరాల క్రితం ఇంచుమించు మానవాళి యొక్క పాప పరిహారార్థమై మనుషులు చేసిన చేతుల దోషానికి ఆయన చేతులు, కాళ్ల చెడు నడతకు ఆయన పాదాలు, తలలోని తప్పుడు ఆలోచనలకు ఆయన శిరస్సు, సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలకు ఆయన దేహమంతా అప్పగించి అరచేతుల దెబ్బలు, ముఖం మీద ఉమ్ములు, తలకు ముళ్ళ కిరీటం, అరికాలు మొదలు నడినెత్తి వరకు శిరం మొదలుకొని సిరిపాదం వరకు ఆయన సర్వ శరీరమును గాయాలమయం చేసుకున్నాడు. ఆయన రక్తమంతా ఏదో ఒక నరానికి సూది గుచ్చి బయటికి తీయటం కాదు, డైరెక్ట్గా ఆయన గాయాలలో నుండి రక్తమంతా వెళ్ళిపోయింది. ఈ విధంగా మనుషులు చేసిన పాపమునకు ప్రతిగా పిల్లలు చేసిన తప్పుకు తండ్రి వెల చెల్లించినట్టు మనందరి దోషాలన్నిటిని కూడా తన మీద వేసుకొని మన కోసం ప్రాణత్యాగం చేసిన బలి పశువు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ విధంగా మనల్ని పాప శాప బంధకాల్లోంచి బయటికి తేవడానికి, నరకం నుంచి మనల్ని రక్షించడానికి, బ్రతికే ఈ జీవితంలో నెమ్మదిని ఇవ్వడానికి మన కోసం నడుం కట్టి, ఇదిగో వీని పాపాలు ఇదిగో నేను మోసాను అని చెప్పి వచ్చి మోసిన వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా ఉన్నారా? ఇప్పుడు ఒక మనిషి పాపాలు ఇంకొకటి క్షమించాలంటే వాని పాపాలకి ఇతడు వెల చెప్పాలి, జవాబు చెప్పాలి. చెప్పకుండా ఒట్టిగా నేను క్షమించేశాను పో అంటే కుదరదు, న్యాయం ఒప్పుకోదు, ఆన్సర్ చేయాలి. ఏంటి ఆన్సర్ అంటే, ఇతన్ని క్షమిస్తున్నాను అంటే అట్లయితే ఆ శిక్ష నువ్వు మోయాలి.
మోస్తానని ఆ శిక్షను ఎత్తుకున్నవాడు మన అసలు సిసలైన కన్న తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ఒక బైబిల్ ఇచ్చిన సాక్ష్యమే కాదు, ప్రాచీన గ్రంథాలుగా, అంటే ప్రాచీన గ్రంథాలంటే పుస్తకం లేనప్పుడు శ్రవణ జ్ఞానం ద్వారా వాక్కు ఒకరి నుంచి ఒకరికి పంపిణీ జరిగినది వేదం. ప్రప్రథమంగా వేదం ఉంది, ఆ తర్వాత పురాణాలు ఇవన్నీ వచ్చినాయి. భారతీయ సనాతన సాహిత్యంలో వేదం చాలా పురాతనమైనది. క్రీస్తు పూర్వం 2000 ఏళ్ల నాడు ఇంచుమించు పారసీక దేశం నుండి భారతావనికి వలస వచ్చినటువంటి ఆర్య ఋషులు, ఆర్యులలో కొందరు దైవాన్వేషణ జరిగించి సత్యదేవుని గూర్చిన కొన్ని నిరూపణలు వాళ్ళు తెలుసుకోవటం జరిగింది, శిష్యులకు తెలియజేయటం జరిగింది. ఆ విధంగా శ్రవణ జ్ఞానం ద్వారా ఒకరి నుంచి ఒకరికి, శ్రవణం అంటే వినటం, గురువు దగ్గర శుశ్రూష చేసినటువంటి శిష్యుడికి బోధించటం, ఆ తర్వాత ఆ శిష్యుడు గురువుగా మరి తన శిష్యులకు బోధించటం, అట్లా పరంపరలో వచ్చింది వేదం. చతుర్వేద ఏమండి, 108 ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, వేదాలకు వ్యాఖ్యానాలు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏం చేయొద్దు. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఒకప్పుడు బ్రాహ్మణాలు దొరకడం కష్టం. బ్రదర్, ఐడియా చెప్తున్నాను వినండి. ఒకప్పుడు బ్రాహ్మణాలు దొరకడం కష్టం, ఒకప్పుడు మన ప్రాచీన సాహిత్యాలు దొరకడం కష్టం. ఇప్పుడు ఏఐ ద్వారా మనకు అన్ని అందుబాటులోకి వచ్చినాయి. కొంచెం మీరు సెర్చ్ చేసి చూడండి, పరిశీలించి చూడండి. బ్రాహ్మణాలలో యేసుక్రీస్తు యొక్క మానవ జన్మ, పుట్టుక, ఆయన ఏ విధంగా మానవాళి పాప పరిహారం కోసం ప్రాణం పెడతాడు, తిరిగి ఎలా లెగుస్తాడు, సిలువ బలియాగం, అందులో ఆయన వేసే కేక, ఆయన తాగే చేదు చిరక, ఆయన తల మీద ముళ్ళు, ఆయన దేహమంతా గాయాలు, వాటి యొక్క యౌగిక అర్థాలు, ప్రతిదీ కూడా ఒక యజ్ఞ పశువును చూపించి దాని మీద టోటల్గా చెప్పేశారు. ఒక యజ్ఞ పశువును చూపించి దాని మీద మొత్తం ఈ వివరం అంతా ఇచ్చేశాడు. అది ఇప్పుడు బ్రాహ్మణాలు అన్ని కూడా ఏఐ ద్వారా అందరికి అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడో తెలుసు, నువ్వు అడిగితే మంత్రం చెప్తాడు, అర్థం చెబుతాడు, దానికి బైబిల్ గ్రంథానికి అందులో వేసుకున్న పోలికేంటో కూడా చెప్పేస్తాడు. ట్రై చేయండి, చూడండి, తెలుసుకోండి. ఈ ఏఐ రాకముందే వేదాలు చదివి తర్వాత ఉపనిషత్తులు స్టడీ చేసి దొరికిన బ్రాహ్మణాలను తెచ్చుకొని అలాగే ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకొని అవన్నీ కూడా ఒకరోజు మీకు వీడియోలో చూపించాను. దేవతలు మ్రొక్కిన దేవుడెవరు అనే అంశంలో విత్ రెఫరెన్సెస్తో సహా మొత్తం క్లియర్గా చూపించాను. యేసు ప్రభుని గురించి ఇలాగా మన పాప పరిహారం కోసం ఆయనే వచ్చి మన దోష శిక్షంతా తన మీద వేసుకొని ప్రాణత్యాగం చేసి మనకు రక్షణ ప్రసాదిస్తాడనే విశ్వాసం ఒక్క బైబిల్ది మాత్రమే కాదు, వేద సాహిత్యంలో కూడా సంబంధిత విశ్వాసం ఉంది. ఎన్నో రంగులు ఉన్నాయి. ఎరుపు రంగే ఎందుకు తిలకంగా పెట్టారు? ఎప్పుడన్నా ఆలోచించారా? తెలంగాణ తదితర ప్రాంతాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక ఇంటిని ఓపెన్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా కార్యం చేసేటప్పుడు ఒక పశువుని కోసి దాని రక్తంలో చేతులద్ది గుమ్మాలకు కొట్టే ఆచారం ఉంది. మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? రక్తాన్ని గుమ్మాలకు కొట్టడం ఏంది? హైదరాబాద్లో నేను ఒక హోటల్లోకి వెళ్ళినప్పుడు ఆ హోటల్ ఓపెనింగ్ అప్పుడు వాళ్ళు అది రక్తం అద్దినటువంటి ముద్ర కొట్టారు. అక్కడ గోడ మీద చూడండి, కనపడుతుంది స్క్రీన్లో. ఎందుకయ్యా మీరు అలా కొట్టారు రక్తం ముద్ర అంటే వాళ్ళు చెప్పే సమాధానం, మంచిదండి, ఇంటి మీద రక్తపు గురుతుంటే ఆ ఇంటికి కీడంటదు, అంటే రక్తం ఉన్న ఇంటికి రక్షణ. హోటల్ ఎంత అఫీషియల్గా ఉందో చూడండి, ఈ పక్క ఆ పక్క ఒక ముద్ర ఉంటుంది చూడండి,
చూసారా? కనపడలేదా? కనపడలేదా ముద్ర? కనపడిందా లేదా? రైట్. ఎందుకు కొట్టారు? శుభ్రంగా ఇల్లు కట్టుకొని కలర్ వేసుకొని మళ్ళీ రక్తపు గుర్తులేంది? చండాలం కాదురా బాబు. రక్తపు గుర్తున్న ఇంటిని కీడు దాటిపోతుంది, కీడు రాదు. ఇది ఎవరో ఎప్పుడో ఎవరికో చెప్పారే. అది మనోళ్ళు ఫాలో అవటం ఏంది? అసలు బైబిలే తెలియని వాళ్ళు. అది ఎవరో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు మోషే అనేవానికి దేవుడు చెప్పాడు, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో పస్కా గొర్రె పిల్లను వధించి దాని రక్తం మీ గడప కమ్మెలకు పూసుకోండి. ఏ ఇంటి మీద రక్తపు గుర్తుందో ఆ ఇంటిని నేను దాటిపోతాను, ఏ ఇంటి మీద రక్తపు గుర్తు లేదో ఆ ఇంట్లోకి మరణదూతను పంపిస్తాను. ఆ కీడు రావద్దంటే ప్రతి ఇంటికి రక్తపు గుర్తు వేసుకోండి అని అప్పట్లో మోషే అనే ఆయనకి దేవుడు చెప్పాడు. అంటే రక్తము రక్షణాధారము. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. ఇంటి మీద రక్తపు గుర్తు. ఇంటి ఆవరణంలో కూడా హైదరాబాద్లో మీరు గమనించినట్టయితే తెలంగాణ ఏరియాలో జాజ్ అని వేస్తారు. ఏమన్నా తెలుసా మీకు? జాజ్ అని ఎర్రగానే ఉంటుంది, అది పచ్చగా ఉండదు, నల్లగా ఉండదు. చుట్టూ ఇంటి బయట మొత్తం ఆరు బయట అంతా ఎరిపేస్తారు. ఎందుకు? ఎన్నో కలర్స్ ఉంటే రక్తవర్ణం ఎందుకు వేస్తున్నారు? అది కూడా కీడు రాకుండా. నుదుటన ఎన్నో కలర్స్ ఉంటే రక్తవర్ణమైన సింధూరమే ఎందుకు దిద్దారు చెప్పండి? అంటే సృష్టికర్తను మనం సమీపించేటప్పుడు పాప పరిహారాన్ని చూపించకుండా మనం సమీపించడానికి లేదు. పాప పరిహారం ఏంటంటే నీ పాపాలకు నువ్వన్నా బలి కావాలి, లేదా నీకు బదులు మరొకరన్నా బలి కావాలి. అందుకే మనిషికి ప్రతిగా పశువు అనే సిస్టం పెట్టి మనిషి పాతకాలు దాని మీద మోపి దాని రక్తంతో మనకు ప్రాయశ్చిత్తం చూపి మనల్ని విడిచిపెట్టే ప్రక్రియ ఆనాడు దేవుడు ఏర్పాటు చేసింది. అంటే గొర్రెల రక్తం మనల్ని విమోచించేదని కాదు. ఈ విషయం మీకు అర్థమైతే మీ పాపాలకు ఆ గొర్రె ఎలాగైతే బలైందో అలాగే నేనే యుగములంతమందు నా ప్రియ కుమారుణ్ణి, అంటే నాలో ఒక అంశని, నాలో ఒక భాగమై ఉన్న వానిని మీ వద్దకు పంపిస్తాను. ఆయన మీకు బదులు మీ పాప శిక్ష అంతా కూడా తన మీద వేసుకుని మీ పాపములకు ఆ గొర్రె ఏ విధంగా బలైందో అలాగున్న లోక పాపాలన్నిటినీ మోసుకునే దేవుని గొర్రె పిల్లగా ఆయన వస్తాడు. ఆయన రక్తంతో మీకు రక్షణ, ఆయన రక్తంతో మీకు పాప క్షమాపణ. దీనికి సంకేతంగా నుదుటన రక్తవర్ణం దిద్దుకున్నారు, ఇంటి గుమ్మాలకు అది కొట్టుకున్నారు. అంతేకాదు ఇప్పుడు మీరు స్టడీ చేసినా కూడా దొరుకుతుంది, గ్రంథముల్లో చెప్పారు. పాప పరిహారార్థమైన బలి అది ఏ విధంగా జరగాలో ఫుల్ క్లారిటీ ఉంది. మొత్తం యేసు ప్రభును చూపిస్తుంది. ఆఖరికి పైన ఆయన మీద ఉన్న అంగి మీకు తెలుసా? యేసు ప్రభు అంగి ఎలా కుట్టబడిందో అందులో చెప్పాడండి. ఆ పశువుకి వేసే వస్త్రం కటింగులు చేసి కుట్టకూడదంట, ఒకేసారి నెయ్యాలంట. యేసు ప్రభు అంగి ఒకేసారి నేతకు ఉంచబడి నేయబడింది. ఆ మాట గ్రంథంలో కూడా ఉంటుంది. ఎక్కడ కూడా కట్టింగులు కుట్లు ఉండవు. దాని అర్థం ఏంటో తెలుసా? కట్టింగులు కుట్లు ఉంటే దోష సహిత జీవితం, కట్టింగులు కుట్లు లేకపోతే దోషరహిత జీవితం. ఆ వస్త్రములు పరిశుద్ధుల నీతి క్రియలు అంటాడు చూడండి, గుర్తుందా? ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని గురించి కూడా ఆ మ్యాటర్ రాశాడు. ఎక్కడ? బైబిల్లో మాత్రమే కాదు, హైందవ సాహిత్యంలో రాశాడు. అది చూసి మతిపోయింది. అరే ఇంత క్లియర్గా శిలువ బలిదానం అంతా ఇందులో నమోదు చేయబడితే దీన్ని ఎందుకు చూడనియట్లేదు ప్రజల్ని? దీని దగ్గరికి ఎందుకు రానియట్లేదు? పూర్వదినాల్లో ఏం చేసేవారు తెలుసా? శూద్రుడు వేదం వింటే చెవిలో శేషం కరిగించి పోసేవారు. వినకూడదు. వేదం పలికితే నాలుక కట్టు, వేదం వింటే ఎందుకు ఇలాంటి ఆంక్షలు పెట్టారు? ఎందుకంటే సరిగ్గా ఆ సాహిత్యంలో ఆ వ్యాఖ్యానాల బ్రాహ్మణాలు ఉపనిషత్తులు స్టడీ చేస్తే
ఖచ్చితంగా చాలామందికి డౌట్ వస్తుంది, ఈ పర్సన్ ఎవరు? మనందరికీ పాపముల నుండి నిష్కృతి ఇచ్చేటువంటి ఈ రక్షకుడు ఎవరు? ఈ అగ్ని ఎవరు? యజ్ఞమైపోయిన ఈ అగ్ని ఎవరు? తిరిగి లేచిన అగ్ని ఎవరు? దేవతలంతా మొక్కిన ఈ అగ్ని ఎవరో? బలి పశువైన ఈ అగ్ని ఎవరు అని ఖచ్చితంగా ప్రజలు అన్వేషిస్తారు, ఆలోచిస్తారు. అలా అన్వేషించి తెలుసుకున్న వాళ్ళలో చాలామంది భక్తిపరులు ఉన్నారు. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, జో గారు ఎంతమందికి తెలుసండి? జాషువా డానియల్ గారు ఎంతమందికి తెలుసు? తెలిస్తే చేతులు ఎత్తండి. జో గారి తండ్రి గారు దానియేలు గారు, వాళ్ళ నాన్నగారి పేరు వీరాస్వామి గారు. ఈ వీరాస్వామి అనేటువంటి ఈ మహనీయుడు వేదంలో చూసే ప్రభువుని తెలుసుకున్నాడు. ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనే మంత్రంలో ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్, ప్రజల పాపముల కొరకు ప్రజాపతే యజ్ఞమవుతాడు, యజ్ఞమై వారికి రక్షణ ప్రసాదిస్తాడు అని అర్థం వచ్చేటట్టుగా వారి పాపములకు ప్రాయశ్చిత్తం ప్రజాపతే చేయాలని. ప్రజాపతి అంటే ఎవరో తెలుసా? ప్రజా సృష్ట్యత్ పాలయస్వేతి తస్మాత్ ప్రజాపతి రభవత్. ప్రజలందరినీ సృష్టించి పాలించెడివాడు ప్రజాపతి. అది తాండ్య మహాబ్రాహ్మణంలో మీకు దొరికింది, అదిగో హిందీలో అండర్లైన్ చేసింది, అది మంత్రం. ఇప్పుడు ఆ పరిశోధనలు యాడ్ చేస్తామంటే నేను చెప్పినట్టు ఏఐ అన్నాడు, ఏఐ ఉన్నాడుగా మనకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. చూడండి ఒక చూపు, దానిలో దొరుకుతుంది మొత్తం. అంటే మనకు మ్యాటర్ అర్థమైంది, వాళ్ళకి అర్థం కాల. అర్థం కాకపోగా అసలోని మనం పట్టుకుంటే మీరు మతం మారారు, మీరు మతం మారారు, మతం మారారని పిచ్చి పట్టినట్టు కొట్టుకుంటున్నారు. మతం మారటం కాదురా, వేదములో యజ్ఞ పశువుగా ఎవరిని గూర్చి చెప్పబడిందో ఆ అసలోని పట్టుకున్నారా నాయన మేము అంటున్నాం. మనం అసలోడు ఆయనరా, అసలు కథానాయకుడి దగ్గరికి వచ్చామరా, మేం మతం మారటం ఏందిరా ఆశోదోళ్ళారా? మీరున్నారా అజ్ఞానాంధకారంలో, మీరున్నారా పరమతంలో. అసలు ఉండాల్సినటువంటి సరైనటువంటి మతం సమ్మతం, అభిమతం, సత్యమతం యేసు ప్రభురా నాయన. అందులో చెప్పారు. కాదంటావా? మరి బలి అయిన వాడు ఎవరు? యజ్ఞమైన వాడు ఎవరు? దేవతలందరి చేత మొక్కించుకున్న అగ్ని ఎవరు? బలి పశువైన అగ్ని ఎవరు? తన్ను తాను ఆహుతించుకున్న సృష్టికర్త ఎవరు? పురుష సూక్తం అండి, ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం, రిఫరెన్సెస్ కూడా పురుష సూక్తం. అందులో సృష్టికర్త తనను తానే ఆహుతించుకొని ఈ సృష్టి నిర్మాణానికి పూనుకున్నాడట. అది చూడండి, ప్రతిదీ ఆధారం. సృష్టికర్త తనను తాను ఆహుతించుకోవడం చూడండి. భగవంతుని త్యాగ ఫలంగా ఈ ప్రపంచము జీవులు ఆవిర్భవించాయని చెబుతుంది. ఇంకా దిప్పునానా? భగవంతుడు తననే ఆహుతించుకొని ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆహుతి అనే మాట తీసుకోండి ఫస్ట్. భగవంతుడు త్యాగం ఏంది? భగవంతుడు ఆహుతి ఏంది? భగవంతుడు బలి పశువుగా మారటం ఏంది? బలి పశువు పాప పరిహారార్థమై ప్రజల కోసం బలయ్యేది కదా. భగవంతుడు అలా అవటం ఏంటంటే, మరి పిల్లలందరూ ఆయన పిల్లలే, అందరికీ తండ్రి ఆయనే. పిల్లలు చేసిన పాతకాలకు మరి నాన్న చెప్పాలిగా జవాబు, నాన్న కట్టాలిగా అమౌంట్. అలాగున అందరినీ సృజించిన వాడు భగవంతుడు గనక ఆయనే ఈ బిడ్డలందరి పాపములకు తనను తానే ఆహుతించుకొని ప్రాయశ్చిత్తార్థ బలి అయ్యి తిరిగి లేచి అందరి పాపములకు నిష్కృతి చూపి అందరూ మోక్షపదం చేరడానికి ఆయనే మార్గమవుతాడు. దీని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో డైరెక్ట్గా యేసు ప్రభు చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. నేను మార్గమును, నేను సత్యమును, నేను జీవమును అల్లా. ఆ డైలాగ్ కొంచెం నొక్కి చెప్పండి. ఎవరికి మీరు ఎలా చెబుతారో తెలుసు. నేనే అంటే అర్థమైంది. అసలు అనొచ్చా యేసు ప్రభు గారు? అట్లా అనొచ్చా అసలు యేసు ప్రభు గారు? నేనే ఏంది? అసలు ఎంతమంది లేరు?
అదే మాకు బాధ కలిగేది. నేనే ఏందండి మరి ఉన్నది అదే, మరి ఏం చేద్దాం, ఉన్నోడు ఆయనే, మరి ఆయన ఉన్నది ఒకడే కాబట్టి నేనే అంటాడు. ఈ విధంగా ఇతర సాహిత్యాల్లో కూడా ఆయన యొక్క శిలువ బలిదానం పాప పరిహారార్థమైన యజ్ఞాన్ని గురించి క్లియర్గా ఉంది. అయినా నేను కళ్ళు మూసుకుంటాను అంటే నీ కర్మ. ఇంకెంతకాలం నానా? కొద్ది రోజులు. ఎవరు ఏ డ్యాన్స్ వేసినా ఇంకెంత కొద్ది, ఒక 30-40 ఏళ్ల లోపు ఇక దిగుతాడు. ఎందుకంటే కథ క్లైమాక్స్కి వచ్చింది. నిజంగా జోక్ కాదు, కథ క్లైమాక్స్కి వచ్చింది. ఇది క్లైమాక్స్ సీను. అన్నిటి అంతము సమీపమైంది. భూమి మీద సాతాను రాజ్యం కుప్పలా కూలిపోబోయేటువంటి శుభదినాలు ఆరంభమయ్యాయి. యేసు రాజుగా భూమండలం అంతటిని పరిపాలించే దినములు ఆసన్నమయ్యాయి. ఇది కూడా 1, 2, 3, 4 అది 1000 సంవత్సరములు. ఏ రాజు కూడా భూమండలాన్ని అంత పరిపాలించలా. యేసురాజు పరిపాలించబోతున్నాడు. నమ్మి చెప్పిన మాట విని చేసిన పాపాలన్నిటి నుంచి విడుదల పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో దోషాలన్నీ కడిగేసుకొని బయట పడితిరా ధన్యులు. పాపమును ఒప్పుకున్న వాడికి క్షమ కలిగిద్ది, ఒప్పుకోనోడికి శిక్ష కలిగిద్ది. దేవుడు ఒప్పుకొని కడిగేసుకునే ఛాన్స్ ఇక్కడ భూమి మీద మనకి క్లియర్గా ఇచ్చాడు, అవకాశం. దానికోసం ఆయన మహిమను వదిలిపెట్టాల్సి వచ్చింది. ఏ మనుషుడు పడనంత అవమానం పడాల్సి వచ్చింది. తన ప్రాణమే ధారపోయాల్సి వచ్చింది. పొద్దున అన్న చెబుతుంటే గుండె జల్లుమంది. ఆయనకి ఏమి బాధ అండి వచ్చి భూమి మీద ఇంత బలిదానం చేయటానికి? ఎంత ప్రమాదం మనకు లేకపోతే అంత పని చేశాడు ఆయన. ఇది టేక్ ఇట్ ఈజీగా తీసుకుందామా? తీసుకోవటానికి లేదు. నమ్మినవాడు సువార్త ప్రకటించకుండా ఉండకూడదు. ఎందుకంటే మనం సువార్త ప్రకటించకపోతే, ఈ సత్యం ప్రజలకు అందకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు, నశించిపోతారు. అందుకే ప్రభువుని తెలుసుకున్నవాడు, రక్షింపబడిన వాడు ఇతరులకు ప్రకటించడం అనే బాధ్యత కలిగి ఉండాలి. ఇంతవరకు ప్రభువుని ఎరిగి ఉండకపోతే, ఇదిగో నేను చెప్తున్నాగా, ఒకప్పుడు విపరీతమైనటువంటి విగ్రహారాధనలో మునిగి తేలిందని నేను వాటన్నిటిని విడిచి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నా పాప పరిహారార్థమై నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి నా బరువు మోసిన వ్యక్తిగా ఒక్క యేసు ప్రభు తప్ప నేను ఫాలో అయిన వాళ్ళలో ఎవ్వరూ కనపడలా. నాకు సభాముఖంగా సాక్ష్యం ఇస్తున్నా. ఇలాంటి సాక్ష్యం నేను ఇచ్చినప్పుడు ఇప్పటికే చాలా మందికి నేనంటే నచ్చదు. వీడు ఎప్పుడు చెప్తాడని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కూడా నొప్పి కలిగిద్ది, అయినా పర్వాలా. కానీ బాహాటంగా మళ్ళీ నేను ఎవరిని దూషించట్లా, ద్వేషించట్లా. నాకెందుకండి? పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేల, నాకు తెలిసినంత వరకు నాదుడు యేసయ్యను గూర్చి సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. హల్లెలూయా. సత్యం ఎరిగిన నేను కనీసం ఇన్ని కూటాల్లో ఒక్క రోజన్నా ఈ విషయం క్లారిటీ ఇవ్వకపోతే, భార్యాభర్తల గురించో, మామ అల్లుళ్ళ గురించో, అత్త కోడళ్ళ గురించో ఏదో ప్రసంగం చేసి కాసేపు కామెడీలు చేసి జంప్ అవ్వచ్చు. రేపు తోలు తీస్తాడా? ఎరా నా పిల్లలు బలైపోతున్నారు నా సత్యం తెలియక. తెలిసిన వాడు ధైర్యంగా ప్రకటించకపోతే ఎవర్రా వాళ్ళకి చెప్తారో? చెప్పాలి కదరా. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా.
మీకు ఇచ్చిన ఈ సాక్ష్యం ఆనాడు దేవుడు నాకు కనువిప్పు కలిగించాడు. ఇక సత్యం నాకు అర్థమైంది. ఓహో, నా బరువు మోసినోడు ఇతనా? ఒరి అసలోని పక్కన పెట్టి బరువు మోసినోడిని ఏమో చండాలంగా తిట్టి నా కోసం ఏం చేయని వాళ్ళకి ఎగబడి తెగ చేశాను కదరా నాయన. పిచ్చోడికి ఎక్కడో లోకం అంట, ఎక్కడ అట్టబడి పిచ్చి పిచ్చిగా చేశాను. అరే తేడా పడ్డానని సుమతి శతక పద్యానుసారంగా అక్కరగురాని చుట్టము మ్రొక్కిన వరమి అని రేల్పు మోహరమున బార నైశ్వము గ్రక్కున విడవంగా వలయ కదరా సుమతి అన్నాడు కదా. గ్రక్కున వదిలేసి మొత్తాన్ని టక్కున పట్టుకున్నా యేసయ్యని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభుని ఆయన గురించి ఇంకా కాస్త తెలుసుకొని నాకు అర్థమైపోయింది. 2002 ఏప్రిల్ 17వ తారీఖున నరసరావుపేటలో దైవజనులు జానయ్య పాస్టర్ గారు అక్కడ సేవ చేస్తున్నారు. ఏసన్న గారి వైపు నుంచి రావచ్చు, ఆయన కూడా చూడవచ్చు మీరు మళ్ళీ ఒకసారి. బై లక్ వాళ్ళిద్దరు వచ్చారు ఈరోజు నా సాక్ష్యం కోసమే. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2002లో ఏప్రిల్ నెల 15, 16, 17 3 రోజులు కూటాలు ఏర్పాటు చేశారు నరసరావుపేటలో. ఆ కూటాలకి దైవజనులు యేసన్న గారు వచ్చారు. నేను అప్పుడే చర్చికి పోవటం పోయింది. స్టార్టింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఈయన అప్పుడు అక్కడ నడిపిస్తున్నాడు దైవజనుడుగా. అక్కడ ఉండి నాకు ఆయన తెలీదు, ఏం తెలుసు, ఎవరు తెలుసు అన్న తెలీదు, నాకేం తెలుసు. ఆదివారం నేను వెళ్ళినప్పుడల్లా ఆయన నా మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి కలుస్తూ ఉండండి నాయనని ధైర్యం చెప్పి పంపించేవాడు. ఆ విధంగా నేను మొదటిసారి అడుగుపెట్టింది. ఆ అడుగుపెట్టిన దానిలో మొదట దైవజనుడుగా ఈయన ఉన్నాడు. ఈరోజు మీకు చూపిస్తున్నాను మళ్ళొకసారి. ఇది 2002 ఏప్రిల్ 17 యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించి ఇంకా ఆలస్యం చేయలే. ఎందుకంటే నాకు విడుదల కావాలి కాబట్టి నేను ఇంకెందుకు తడవు చేయాలి. చెడిపోయిన పనులు చేయటానికి ఏ ఆలోచన లేకుండా దూకాం. ఆ చేసిన పాపాలు కడిగేసుకోవడానికి ఆలోచించటం అవసరం అంటారా? నేడు అను దినం ఉండగానే కడిగేసుకుంటే మంచిదిగా. ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తే సడన్గా కూటాలు పెట్టి పిలుపునిచ్చారు. అప్పుడు పోయి బాప్తిస్మం పొందా ఈయన సమక్షంలో, ఆయన చేతుల మీదుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనపడుతున్నాడు కూర్చున్న ఆయన. ఎవరండి? ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా. దేవునికి మహిమ. ధన్యుడా దైవజనుడు. దేవునికి మహిమ. షాలేము రాజు అనే పేరు పెట్టింది ఆయనే. ఏమండి? ఏనాడైతే యేసు ప్రభుని నా జీవితంలోకి ఆహ్వానించాను, దైవజనుల ప్రార్థన, ఆత్మీయుల ఆత్మీయ స్పర్శ, వెరసి దేవుని వాక్య ధ్యానం,
మారు మనసు పొంది రక్షణానుభవం పొంది దేవునిలోకి అడుగు పెట్టడం, అప్పుడు ఇక లైఫ్ ఒక మలుపు తీసుకుంది. అన్ని సంవత్సరాలు చప్పట్లోటి దేవుని మహిమపరుద్దాం. అప్పుడు అన్ని సంవత్సరాలు అంధకారంలో పడి కొట్టుమిట్టాడిన నా బ్రతుకు ఒక ఆశ్చర్యకరమైన మలుపు అప్పుడు తీసుకుంది. అది టర్నింగ్ పాయింట్. లైఫ్లో కొన్ని కీలకమైన టైమ్స్ వస్తాయండి. ఇక ముగిస్తానా, ఏం టెన్షన్ పడవకండి, ఇది ఎంతసేపు తింటాడో అని. దేవునికి స్తోత్రం. మొత్తం నేను మిమ్మల్ని తినేది మీరు తినొద్దు, పోయి ముగిస్తాలే. ఎందుకో ఈరోజు నా సాక్ష్యం చెప్పాలనిపించింది, అందుకే చెప్పా. రేపు దేవుని చేత అయితే వాక్యం చెప్పుకుంది. ఇన్ని కోటాల్లో ఒక్కసారన్నా సువార్త చెప్పకపోతే ఏమన్నా అర్థం ఉంటుందా? సువార్త అంటే ముందు అసలు నేను ఎందుకు మారానో చెప్పాలి, నాకేం అర్థమై మారానో చెప్పాలి, యేసు ప్రభు నా కోసం ఏం చేశాడో చెప్పాలి. సువార్త నీకు అర్థమైందా? అసలు ప్రభుని నువ్వెందుకు నమ్ముకున్నావో ఇతరులకు సాక్ష్యమే. ప్రభు నీ కొరకు చేసింది ఏదో సాక్ష్యమే. నువ్వేం ప్రసంగ శాస్త్రాలు చదవాల్సిన అవసరంలా, లేకపోతే ఒక 60 సంవత్సరాలు నువ్వేం బైబిల్ ట్రైనింగ్ చేయాల్సిన అవసరంలా. చక్కగా నీకు తెలిసినంత వరకు అసలు నువ్వెలా మారావో, నీ జీవితంలో ప్రభు నీకు ఎట్టి కార్యములు చేశానో అవన్నీ ఇతరులతో పంచుకో. నీ సాక్ష్యమే అనేకుల్ని కదిలించిద్ది, అంతే. ఎప్పుడైతే ఇక ఆయన రక్తంలో కడగబడ్డానో నాకు తెలియకుండానే రక్షణానందం నాలో స్టార్ట్ అయింది. కుటుంబం అంతా ఏడుస్తుందా, నేను మాత్రం హ్యాపీగా ఉన్నా. అది మనమంతా ఈ టైపులు ఉంటే ఈడేందిరా ఏదో పిచ్చెక్కిన వాళ్ళ తయారయ్యాడు. ఇక రెండో పని లేదు. ఫస్ట్ లవ్, తొలి ప్రేమ. ఇక కదిలితే మోకాళ్ళు వేయటం స్తోత్రం, కదిలితే మోకాళ్ళు వేయటం స్తోత్రం, కదిలితే మోకాళ్ళు, మెదిలితే మోకాళ్ళు. అబ్బో అసలు ఆ టేస్టే వేర్లే. ఇప్పుడు ఇక పరిచర్య భారం అని, ప్రార్థన జీవితం తగ్గి వాక్య ధ్యానం అన్నీ. అప్పుడైతే ఇక అదే లోకం. మా వాళ్ళకి డౌట్ వచ్చింది, వీడేదో తేడా పడేటట్టున్నాడు. తేడా పడలా, వాళ్ళు కూడా నా వెంటబడి వచ్చారు దేవుళ్ళలోనికి. 25-30 మొక్కలు అన్నాగా ఒక్కడు కూడా తీర్చలా. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది బార్బర్ షాప్కి వెళ్ళి శుభ్రంగా క్షౌరం చేయించుకున్నా. పిల్లగాడికి పిల్లకన్నాగా, అది కూడా బార్బర్ షాప్లోనే క్లీన్ మొత్తం. కొంతమంది భయంలే, మళ్ళీ అవి తీర్చకుండా మళ్ళీ ఇట్టొత్తే ఏమన్నా ఇద్దేమో అని. ఏమైంది? దరిద్రం వదిలిపోయింది. దేవునికి స్తోత్రం. మా వాళ్ళు అన్నారు కూడా, ఈ మిడిమేళం ఏందో, ఈ నడమంతరం ఏందో, అసలు ఇక ఈంతుని ఇంట్లో సత్తనా కూడా వీడికి భయం లేకుండా ఊరేగుతున్నాడు. సరే నువ్వు చేస్తే తెచ్చావు, పిల్లగాడిని ఏం చేయాలనుకుంటున్నావు, వాడికి ఎందుకు తీపిచ్చావు? స్వామి ఏమన్నా చేస్తే, అమ్మా నేను నమ్మినోడు స్వాములకే స్వామి, నీకు భయం లేదే. ఏదో చేస్తాడు, కొంప చెరుపులు చేస్తాడు వీడని చెప్పి నీకు అంటారు ఇక వాళ్ళ డైలాగుల వాళ్ళు. నేను చెప్పాను, ఏం కాదు చూడు, కావాలంటే శ్రేష్టమైన వాడు, నిజమైన వాడు, అసలైన వాడు, అందరికీ దేవుడమ్మా యేసయ్య అంటే. నా మాటినమ్మా, నాతో పాటు మోకాళ్ళేమా, ఆయన కార్యం చేస్తాడు. అమ్మ, నా భార్య, వదిన, చిన్నగా అన్న, నాన్న అందరం మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ప్రియులారా, ఎంత నెమ్మది, ఎంత సమాధానం అంటే, ఇప్పుడు మీకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, అన్యులకు ఉన్నాయి, మీకున్నాయి. కానీ వాళ్ళకి లేనిది మీకుందో తెలుసా? వాళ్ళకి నిరీక్షణ లేదు, మీకు నిరీక్షణ ఉంది. వాళ్ళకు కృప తెలియదు, మీకు కృప ఉంది. వాళ్ళకు రక్షకుడు తెలియదు, కానీ మీకు కొండంత ఆదరణ ఉంది, రక్షకుడు. ఎప్పుడు నీ మనసు కురింగిన వెంటనే నిన్ను ధైర్యపరుస్తాడు ఆయన. ధైర్యపరచలేదా? కొంచెం ఛార్జింగ్ డౌన్ అయితే చాలు, వెంటనే అందుబాటులోకి వస్తాడు. ఏమైంది, ఏం కాదు, నేను ఉన్నాగా. ఏమంటారు? ఎన్నో ఆటుపోట్లలో బతికున్నామంటే ఆయనే కారణం, ఆయన మాటే కారణం. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలన యేసయ్యా, కుమికిన నిద్రించిన నా స్థితి ఏమౌను మెస్సయ్యా. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలన యేసయ్యా, కుమికిన
ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆల్రెడీ విశ్వాసులై రక్షణలోనికి వచ్చిన వాళ్ళు, నువ్వు నమ్మినోడు సామాన్యుడు కాదు, అసలు సిసలైన దేవుడు, సృష్టికర్త. ఈ సత్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవచ్చు. నా దేవుడు నిజమైన దేవుడు. నిజమైన దేవుడు, చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, చేతులు కాళ్ళు పనిచేస్తున్న దేవుడు, కళ్ళు నోరు చెవులు పనిచేస్తున్న దేవుడు. నీ స్థితిని, నీ ప్రార్థనని తగిన కాలం ముందు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన కార్యాలు ఆయన చేసి అప్పుడు మాట్లాడతాడు నీతో. ఓ తెగ ఫీల్ అయ్యావుగా, నాతో కూడా అంతే మాట్లాడాడు. రక్షణ పొందకముందు ఒక గోల, రక్షణ పొందినాక కొన్ని శ్రమలు వస్తాయిగా. వచ్చినప్పుడు ఎందుకు ప్రభు నన్ను బతకనిచ్చా, బాప్తీసం తీసుకున్న తర్వాత అప్పుడే గాజీ అయిపోయావా, ఎందుకు నాయన నాకు ఈ బాధలు, ఈ కష్టాలు ఏంది నాయన, ఈ సమస్యలు ఏంది నాయన అని అడిగితే ఆయన ఏం మాట్లాడలా. ఎందుకంటే ఆన్సర్ ఇచ్చి మాట్లాడతాడు. ఆన్సర్ ఇచ్చి మాట్లాడు. నేనేమన్నా వ్యాపారం దీవించవాయా అన్నా, సరైన మార్గం చూపించవాయా, అప్పుల్లోంచి బయటపడేది జస్ట్ చిన్న పనేగా నేను చెప్పింది. ఏందా నువ్వు ప్రాణమే పెట్టానంటావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, చిన్న సమస్యలు డీల్ చేయలేవు. మీరు అంటున్నారు కదా చిన్న చిన్న ఉద్యోగం, నేనేం అడిగాను, ఉద్యోగమే కదా అడిగింది. నేనేం అడిగాను, పిల్లనేగా, పిల్లగాడినేగా నేను అడిగాను. నేనేమన్నా ఒక పెళ్ళేగా చేయమంటున్నాను. ఏమండి, నేనేం అడిగాను, ఇంత మాత్రం కూడా చేయకుండా ఏందా అన్న. నేను కూడా అలానే, నిజంగా నేను అడిగిన ప్రకారం ఆయన కానీ ఆ బిజినెస్ని దీవించి దానిలోనే నన్ను స్థిరపరిచినట్టయితే బ్రిక్స్ రాయిలు పేర్చుకొని కూర్చునేవాడిని. పావులబేడ సంపాదించేవాడు కాదని ఎటుపక్క చూసిన నిర్జీవమైన రాళ్ళు కుప్పలు కుప్పలు మండల మండలి కనపడుతుండే. ఎంచుకున్న వ్యాపారం వదిలే, బ్రిక్స్ కంపెనీ. ఒరే ఉండరా, నీకంతా దడే, ఆగురా, కాస్త ఓర్చుకోరా బాబా, నువ్వు కాస్త అనుభవాలు పొందాలరా, ఈ ఎగచాట్లు నీకు కొన్ని అనుభవాలురా, వీటి తర్వాత గొప్ప పని ఉందిరా, ఆగురా. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన వేళ్లను దాచును నీ మంచితనం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన వేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో తెలిసి చూడాలో, ఏది నాకు కావాలో. ఒకవేళ దేవుడు అప్పుడు నేను చేసిన ప్రార్థన విన్నట్టయితే ఏముండేది, నాకు నిర్జీవమైన రాళ్ళు, బూడిదే. అదే కొంచెం ఓర్చుకొని ఆయన కోసం కనిపెట్టుకున్నందుకు ఇప్పుడు చూడండి ఎన్ని సజీవరాళ్ళలో. ఈ సజీవరాళ్లతో ఏమి సాటి వచ్చింది ఈ లోకంలో? మన తపనంతా అంతే బ్రదరు. ఆయన ఏం పెద్ద ప్లాన్లు వేసుకొని ఉంటాడు మన మీద, మందంతా కరేపాకు వ్యవహారం. అర్థమైందా? మందంతా కరేపాకు వ్యవహారమే. ఉండరా అంటాడు ఆయన, ఆగట్లేదు ప్రభా నాకు తపన అంటాం మనం. ఖచ్చితంగా ఎంతమంది ఒప్పుకుంటారండి? అలాగే దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు మీరు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చూసారా లేదా? చూస్తే చేతులు ఎత్తాడు, ఆ జనం సాక్ష్యం తెలుసుకుంటారు. కాబట్టి ఆయన ఉన్నాడు సజీవుడు, అది నీకు తెలుసు. కాబట్టి నీకు దడ ఆయాసం వద్దు, ఓకేనా? ఇప్పుడు పాపం తెలియని వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి చెప్తున్నాను, ఇదిగో మీరు ఏ శాపంలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో ఒక్కటి చెప్తాను నేను. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన రెక్కల కిందకు వచ్చి ఆయన రక్తంలో నీ పాపాలన్నీ కడిగేసుకో. పాత జీవితాన్ని వదిలే, క్రీస్తులో క్రొత్తగా జన్మించిన బిడ్డగా మారిపో. ఆ తర్వాత నీకు రెండు ఉంటాయి. ఒకటి, జీవితంలో సమాధానము, నెమ్మది. మరణానంతరం ఖచ్చితంగా మోక్షం, నిత్య జీవం. నా కోరిక న్యాయమైంది, మా అమ్మ నాన్న మోక్షం పంపించాలని. కానీ నేను వెతికిన మార్గాల్లో మోక్షం లేదు. అందుకే మోక్షం ఇచ్చే మార్గంలోకి ముందు నన్ను నడిపించి
తర్వాత నా ద్వారా వాళ్ళకు సువార్త చెప్పించి, వాస్తవంగా మా అమ్మ మా నాన్న నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే ఆత్మీయంగా నేను కన్న బిడ్డలు వాళ్ళిద్దరు. వాళ్ళకి యేసును పరిచయం చేసింది నేనే, దేవుని కృపలో. అర్థమైందా? అందుకే ఆత్మీయ పుట్టినరోజు అప్పుడు నా మీద మా నాన్న చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, రోజేమో ఆయనకి నేను చేయబెట్టి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే క్రీస్తునందు నేనే వారిని కన్నాను గనక. కాబట్టి ఇప్పుడు మీరు దయచేసి అందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి, యేసుక్రీస్తుని హత్తుకోండి. ఆయన చూస్తున్న దేవుడు, ఎల్రోయి, సర్వశక్తి గల దేవుడు, ఎల్ షద్దాయ్. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా యేసు ప్రభుని తెలుసుకోకపోతే, ఇదిగో దయచేసి మీకు ప్రేమతో చెప్తున్నాను, నువ్వున్న ఆ వేదన నుంచి, ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి, ఆ నెమ్మది లేని బ్రతుకు నుంచి బయటపడాలి, ఇహమందు నెమ్మది పరలోకం చేరాలి అనే ఆశ నీకుంటే, ఇదిగో నేనేసిన అడుగు నువ్వు కూడా. నేను చెయ్యకుండా రాలా, సాక్ష్యాలు కూడా చూపించా కదా, అన్నీ చేసి పక్కనేసి వచ్చా. ఎందుకంటే రక్షణ లేదు కాబట్టి. క్రీస్తులో మాత్రం నాకు ఈ రెండు దొరికినాయి. నీకు కూడా కావాలనుకుంటే ఒక్క ప్రార్థన చేయండి, యేసు ప్రభువా, నేను కూడా పాపిని, నేను కూడా తెలిసి తెలియక నేను ఎన్నో అన్నాను, ఈరోజు నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా. నీ సేవకుడు చెప్పినట్లు ఆ పరిస్థితులన్నీ నా జీవితంలో ఉన్నాయి. నానా రకాలుగా నలిగిపోయి చితికిపోయి ఉన్నాను. దయచేసి నా జీవితంలో జోక్యం చేసుకో. ఆయన ఎలా అయితే సాక్ష్యం ఇచ్చాడో నేను కూడా నీకు సాక్షిగా బతుకుతానయ్యా. నా పాపాలు కడిగేసి నాకు కూడా రక్షణ అయ్యా, నన్ను కూడా నీ బిడ్డల్లో ఒక బిడ్డగా స్వీకరించయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నువ్వు నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నేను విశ్వసిస్తున్నానయ్యా, నా జీవితంలోకి రాయ్యా అని ఒక చిన్న ఆహ్వానం పలుకు. ఈ రాత్రి నా ప్రభు నీ జీవితంలోకి వస్తున్న రాత్రి. ఆయన నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడంటే నీకు అర్థం కాదు. నువ్వేదో బొమ్మను చూస్తూ ఉంటావు, ఏదో నవ్వుతావు, 2 ఏళ్ళు ఇట్లా పెట్టుకుని ఉంటాడు. నా అస్సలు మామూలుగా ఉండదు వస్తే అంతే. అది నేను చెప్పేది కాదు, నువ్వు అనిపిస్తే కానీ నీకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఇవన్నీ తెచ్చిపెట్టుకొని చెబుతున్నానా, నిజంగా ఆస్వాదిస్తా చెబుతున్నానా? నాలో ఆస్వాదన కనపడుతుందా, లేకపోతే చెప్పాలి కాబట్టి నమ్ముకోండి అంటున్నానా? ఆస్వాదన ఉంది, క్రీస్తులో ఎంజాయ్ ఉంది, దాన్ని అనుభవిస్తూ చెప్తున్నాను నేను. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, నిందలు, అవమానాలు, దోషంలో, ద్వేషాలు నేను అనుభవించకుండా లేను. అయ్యెన్నున్నా అలాంటివి ఇంకా ఎన్ని ఎక్కువ వచ్చినా ఆ ఒక్కడు నా పక్కన ఉంటే చాలు. ఎవరు? యా, ఆ ఒక్కడు నా పక్కన ఉంటే చాలు. ఇక దేన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఇది సాక్ష్యం ఇస్తున్నాను నేను. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందిన వాళ్ళు కృంగిపోతారా? దేవుడు నువ్వు అడిగింది ఇవ్వలేదంటే ఇంకా బెస్ట్ ఏదో ప్లాన్ చేశాడని అనుకోవా, ఊరకు అనుమానాలు పెట్టుకొని. అన్ని పాపాల్లోకి పెద్ద పాపం ఏం తెలుసా? పొద్దున సాల్మన్ అన్న నేను డిస్కషన్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం. ఆయన్ని నమ్మకపోవడం పెద్ద పాపం అండి. నమ్మండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుండప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యేసే నిజమైన దేవుడు, యేసే లోకరక్షకుడు, త్వరలో రాబోతున్నవాడు యేసే. హల్లెలూయా. సత్యం తెలుసుకుని అందరూ కూడా సిద్ధపడండి. రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందుకోండి. కొంతమందికి సత్యం తెలిసి కూడా ఇంకా కొన్ని లోపాలను బట్టి రారు దేవునిలోకి. నోనో, తెగించి అడుగు ముందుకేయండి. ఆలస్యం చేస్తే రేపు నీదో కాదో తెలియదు. అలా సిద్ధపడిన వాళ్ళకి రేపు పగటి వేళ బాప్తిస్మ కార్యక్రమం ఉంటుంది, మిమ్మల్ని పిలవటం జరుగుద్ది. ఈ రాత్రి నీ జీవితంలో కూడా నా ప్రభు రావాలని నువ్వు ఆశిస్తే ప్రార్థన చేయి, సిద్ధపడు, పాపాలు ఒప్పుకో, మారు మనసు పొందు. ఇక ఆ జీవితంలోకి వెళ్ళకూడదని సిద్ధపడు. ప్రభు నామంలో ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను నీ రక్తంతో కడగమని మొర్రపెట్టు. రక్షణ పొందినోళ్ళు అడగండి, పొందినోళ్ళు కూడా అడిగి సిద్ధపడండి. ఇరువురికి కూడా ఆశీర్వాదం లభిస్తుంది. రేపే
సిద్ధపాటు. ఓకేనా? రెడీయా? రైట్. ఇప్పుడు చెప్పండి, నిజమైన దేవుడు ఎవరు? ప్రాచీన సాహిత్యం చెప్పిన దేవుడు ఎవరు? లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ఎవరు? 33,33,33,333 మంది దేవతలు మొక్కిన దేవుడు ఎవరు? అగ్ని. ఆయన యజ్ఞమైన అగ్ని. అలాంటి సజీవుడిని నమ్ముకొని దడపడతావే, అనుమానాలు పెట్టుకొని ఆవేదనలో బతుకుతావే? విశ్వాసంతో ఆయన వైపు చూడు. ఇవి కాదు, ఇంకా బలమైన కార్యాలు ఉన్నాయి.